ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమయం కూడా దేవుని స్తోత్రాలు. ఈ దినం నేను రాలేని పరిస్థితులు, ఎందుకంటే కొన్ని ఆటంకాలు జరిగినాయి. కంప్యూటర్ కూడా, నా యొక్క వర్క్స్ కూడా, కొన్ని ఇంటర్నెట్ కూడా పనిచేయక కొన్ని ఆగిపోయినాయి. సో కొన్ని ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ కూడా మీకోసం వాక్యం ప్రకటించడానికి మరి నేను ఏర్పాటు చేసుకోలేదు. ఎవరు నాకు సహాయం లేదు, సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేరు నాకు. సో అలాంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ అన్నీ నేను సెట్ చేసుకొని ఈ మధ్యలోకి రావడానికి కొన్ని ఆటంకాలన్నీ, మరి ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకత. వాక్యం ప్రకటించిన ఇప్పుడు సాతాను ఎన్నో చేస్తూ ఉంటానండి. అయినప్పటికీ జయం మనది. అపవాదికి లయము, సాతాను శక్తులు ధ్వంసం చేయబడి నాశనమైపోతుంది. నాశనపాత్రులు, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ ఏవి కూడా మీకు విరోధం నిరూపించి ఆయుధం వర్ధిల్లదు. ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీవు ఇచ్చిన సమయం కొరకు, దినం కొరకు వందనాలు. ఈ దినం కూడా మాతో మాట్లాడండి. ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు నీ వాక్యం ప్రకటించనీయకుండా ప్రభా, నీ వాక్యం నాయన మా హృదయాల్లోనికి తీసుకోకుండా, మా అంతరంగాల్లోనికి రానివ్వకుండా దేవా, మరి వినే వారి యొక్క జీవితాలు బాగుపడనీయకుండా, ఏమాత్రం విడుదల పొందనీయకుండా సాతానుడు ఎన్నో రీతులు అడ్డుకుంటూ ఉన్నాడు. వాడు అపవిత్రం చేయాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని, పతనం చేయాలని, మనుషులను ధ్వంసం చేయాలని కోరుకుంటున్నాడు. వాడి ఆశలన్నీ నిరాశవును గాక, వాడి యొక్క ప్లాన్లు, పథకాలన్నీ నాశనం అయిపోవును గాక, వాడి యొక్క ఎత్తుగడలన్నీ నరికివేయబడును గాక. సిలువు వాడి యొక్క ప్రతి విధమైనటువంటి సాతాను ప్రభావం, దురాత్మంత సిలువలో కాచే రక్తము చేత నాశనం చేయబడును గాక, పాతాళములోనికి తొక్కబడును గాక, మా పాతాల కింద చితక తొక్కబడుదువు గాక. అపవాది, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ నీకు ఏమాత్రం కూడా అధికారం లేదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మమ్మల్ని ముట్టడానికి, మమ్మల్ని అపవిత్రపరచడానికి, బలహీనపరచడానికి, కృంగదీయడానికి, నాశనం చేయడానికి నీకు ఎలాంటి అధికారము లేదు. యూ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ us and disgrace us, you spirit of evil, and scatter out in Jesus name. సాతాను శక్తులను గద్దిస్తున్నాను యేసునామములో. నాశనం అయిపోవును గాక, ప్రజలు విడిచిపెట్టేళ్ళును గాక. ఎవరినైతే పీడిస్తున్నావో, బాధ పెడుతున్నావో, లేకపోతే అపవిత్రం చేయాలనుకుంటున్నావో, వారి నోటి మాటల చేతను, వారి చూపు చేత, నడక చేత, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా పతనం చేయాలని చూస్తున్న పాపిష్టి దురాత్మ, నీచమైన దురాత్మ, అపవిత్రమైన దురాత్మ, అక్రమమైన దురాత్మ యేసునామములో మీ ప్రజలు విడిచిపెట్టుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. Out from the body's mouth, ears and eyes, and from all the body parts in the name of Jesus. Leave them in the name of Jesus. Out right now. ఓ సాతానుడ దురాత్మ, పారిపోవే దురాత్మ, దైవ చీకటాత్మ, ప్రతి బిడ్డ స్వస్థత పొందును గాక, బాగుపడును గాక, విడుదల పొందును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక. అపవాది పరిసర ప్రాంతాల నుండి దూరంగా వెళ్ళిపోవును గాక, మా ప్రజలను విడిచి వెళ్ళిపోవును గాక. దేవుని ఆరాధించకుండా ప్రతి అడ్డులు, ఆటంకాలు పెట్టి దురాత్మ గద్దించబడును గాక. ఈ సన్నిధిలోనికి త్వరగా రానీకుడు నన్ను అడ్డుకున్న దురాత్మ కూడా గద్దించబడును గాక. గద్దించబడ్డావు కాబట్టి ఈ దినం మరొకసారి దేవుణ్ణి ఆరాధించే కృపలో నేను ఉండాలి. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, బిడ్డల కొరకు స్తోత్రాలు. ఇంకా బలపరిచి, దీవించి, ఆశ్రయించి, మహిమ పొందమని, నాతో మాట్లాడమని యేసు నామములో నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను. నీ పవిత్రాత్మను, పరిశుద్ధాత్మను, నీ అభిషేకాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థించి, స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లరా, ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకుంటూ ఉన్నాను దుష్టుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. మిమ్మల్ని కూడా ఎంతోమందిని సాతాడు శోధిస్తూ ఉన్నాడు, దురాత్మ శోధిస్తూ ఉన్నాడు, దైవ శక్తి శోధిస్తూ ఉన్నది, రోగము, వ్యాధి, బలహీనత శోధిస్తూ ఉంది. షుగర్ వ్యాధి కావచ్చు, బీపీ కావచ్చు, నానా రకాల టెన్షన్లతో కూడినటువంటి రీతుల్లో, థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా నానా రకాలైన ఏ వ్యాధి అయినప్పటికీ యేసు నామములో గద్దించబడును గాక. ఇప్పుడే పారిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు రండి, ప్రభువుని స్తుతించుదా, వాక్యాన్ని చదువుదా, వాక్యాన్ని విందా. వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని వినకుండా సాతానుడు ఎన్నో ఆటంకాలు చేస్తాడు. ఇదేనో నన్ను అసలు మీ మధ్యలోనికి రానీయకుండా చేయాలని చూశాడు. ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేశాడు. ఇంటర్నెట్ పని చేయట్లేదు. నేను ప్రిపేర్ అయిన నోట్స్ అన్నీ కూడా, వాక్యాలన్నీ కూడా, దేవుడు నాతో మాట్లాడి అన్నీ నేను రాసి పెట్టుకున్నాయి అన్నీ కూడా మళ్ళా వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి నోట్స్ లేకుండా చేసేసాడు వాడు. ఇక్కడ వస్తే పైన ఏం ఏర్పాట్లు లేవు. నా వస్తువులన్నీ మన చర్చిలు ఉండిపోయిన చర్చిలను మన పైకి తీసుకొచ్చుకోవాలి. సో ఇలా
కష్టాలు, ఎంతో శ్రమను తెలుసా, ఎంతో ప్రయాసం ఉంది. ఒట్టిగా మీకు వాక్యం వస్తుంది అనుకుంటున్నారా? మీకు వాక్యం ప్రకటించాలంటే నేను ఎంతో కష్టపడాలి. రాత్రి పగలు నేను కష్టపడితే కానీ మీ దగ్గరికి ఆహారం రావట్లేదండి. జీవాహారం ఒట్టిగా కాదు. ఇట్స్ నాట్ గిఫ్ట్, ఇట్స్ హార్డ్ వర్క్. సరే, దేవుడిచ్చింది గిఫ్ట్ అనుకోండి. మనకి వాక్యము మనకు ఉచితంగా ఇవ్వబడతామన్నమాట. వాక్యం ప్రకటించాలి కదా, ప్రకటించేవాడు ఉండాలిగా. ప్రకటించేవాడు పంపబడకుండా వాడు ప్రకటించలేడు కదా అని అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు కదా రోమాపత్రికలో. చదువుతుంది చూడండి, చాలా అద్భుతంగా 10వ అధ్యాయం చదవండి. మీరు తర్వాత 10వ అధ్యాయం 8వ వచ్చిన దగ్గర మీరు చదువుకుని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చదవండి, చదివితే వెళ్ళండి వాక్యాన్ని. ఓవర్కి మీకోసం ఏరుకొచ్చి ఏదో కాకిలాగా ఏరుకొచ్చి పెట్టడం కాదు. నేను అంతా చదివిస్తా వాక్యం, మీరు కూడా చదవండి అంతే. నేను మొత్తం చదివిన తర్వాత మీకు ప్రార్థన చేస్తాను. ఈ దినం కూడా దేవుడు నాతో మాట్లాడు, ఏం చెప్పాలి ప్రభా నేను ఆలోచిస్తూ ఉండా. మరి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండి అడుగుతూ ఉండ, ప్రభా నువ్వు చెప్పమంటేనే చెబుతాను, నువ్వు ఇస్తేనే తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తాను. ఈ దినం దేవుని దగ్గర నుండి నేను కొన్ని వాక్యాలు మీ దగ్గర తీసుకుని వచ్చాను. దేవుడు నాతో మాట్లాడితేనే మీతో మాట్లాడతాను పిల్లలు. ఆయన మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలండి మీతో? నేను ఏం ప్రయోజనం ఆ మాటలు, వట్టి మాటలు? దేవుడు మాట్లాడాలి. నేను వరకు కథలన్నీ మీకు చెప్పవచ్చు, నాటకాలు పోటకాలు, అక్కడ కథలు ఇక్కడ కథలు కొన్ని సమకూర్చు. కానీ వాక్యంలో నుండి ధ్యానం చేసి వాక్యంలో దేవుడు మాట్లాడితేనే అది జీవం, అది ఆరోగ్యం, అది మంచి చేస్తుంది. ఏం చేస్తుంది? ఇదను కూడా మన యోహాను సువార్త 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మొత్తం అధ్యాయం మొత్తం కూడా హోల్ చాప్టర్ జాన్స్ గాస్పెల్ 7 గో అండ్ రీడ్. బట్ కోసం కొన్ని వాక్యాలు చదవాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 వచ్చిన దగ్గర చదువుతాను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పికొనేటలు నా యొద్దకు వచ్చి తప్పిక తీర్చుకొనవలెను. ఎవడైనా తప్పికొంటే నా దగ్గరికి రండి, తప్పిక తీర్చుకోండి. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్, the great day, Jesus stood up and cried out, if anyone thirsts, let him come to me and drink. Anyone thirsts, let him come and drink the living water. Praise the Lord. యేసు ప్రభువారు పెద్దగా అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, పెద్దగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. ఏంటి అసలు అది? అంత్యదినం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొకరి వాక్యాలు మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్తలోనే, ఓకే మీరు చదవచ్చు, యోహాను సువార్తలోనే 7వ అధ్యాయంలోనే 2వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటున్నాడు. మీకోసం ఆ వాక్యాన్ని కూడా నేను చదివించాలని ఆశపడతా ఉన్నాను. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫర్ యు. ఓకే, యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక అంత్యదినం అన్న. ఏంటిది అంత్యదినం అంటే? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఇది యూదుల యొక్క పర్ణశాలల పండుగ అండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, మహాదినము అంత్యదినం చివరి దినం. అంటే ఈ పండుగను ఎట్లాగంటే విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు 7 రోజులు పండుగ చేస్తారండి. 8వ రోజున మహాదినముగా ప్రకటించి ఆ దినమున ఇంకా గొప్ప పండుగ చేస్తారు. దీని గురించి నేను చెప్పాలంటే నేను ఒక వాక్యాన్ని మీకు చదివించాలి. లేవి కాండము 23వ అధ్యాయం, లేవి కాండం 23వ అధ్యాయానికి మనం వెళ్తాం. లెట్ us రీడ్ లెవిటికస్ చాప్టర్ 23 verse 23-33. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమున, 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండగ జరపవలెను. 7వ నెలలో 15వ దినాన్ని మొదలుకొని 7 దినాలు పర్ణశాలల పండుగ జరపాలి. వాటిలో మొదటి దినము మీకు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధమైన సంఘంగా కూడుకోవాలి. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. మొదటి దినాన్ని కూడుకోవాలి అంటున్నట్టున్నారా? ఇంకా చదువుదామా? 36వ వచనం. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 8వ దినాన్ని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. 7 దినాలు చేయాలి, 7 దినాలు చేయాలి అని ఉంది. దేవుని స్తోత్రం.
35వ వచనం ఏముందంటే వాటిలో మొదటి దినమని మీరు పరిశుద్ధమైన సంఘంగా కూడుకోవాలి అని ఉంది. దీని గురించి నేను ఇంకొక విషయాన్ని మీతో మాట్లాడాలి. ఈ యొక్క 7వ నెల అంటే యూదుల యొక్క నెల ప్రకారంగాను ఇష్రే లేకపోతే TISHREI, మీరు దీన్ని తర్వాత చదువుకోవచ్చు, బైబిల్లో ఇంకా ఎక్కువగా మీరు ధ్యానం చేసుకోవచ్చు. అయితే దీనికి సెప్టెంబరు లేకపోతే అక్టోబరు మన నెలల ప్రకారంగా ఇది సమ్మర్ అంట వాళ్ళకి. ఇంకా దీన్ని సుక్కోత్ అని కూడా చెప్పుకుంటారు. సో పిల్లారా, యూదులు ఇశ్రాయేలీలు మరి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ పితరులు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. పర్ణశాలలు, గుడారాలు పండగలని, పర్ణశాలల పండగలని అంటారు చూడండి. చాలామంది ఆ పేర్లు చెప్పుకొని బాగుపడ్డారు, బాగా సంపాదించుకున్నారు, బాగా జల్సాలు చేసుకున్నారు, సంతోషించారు. కానీ ఇది అట్లా చేయటానికి కాదు పిల్లారా. మీరు ఒకప్పుడు అట్లా ఉన్నారు కాబట్టి, మీ పితరులు అలాగ ఉన్నారు కాబట్టి, దాన్ని మీ యొక్క తరతరాలు గుర్తుపెట్టుకోవటానికి నేను మిమ్మల్ని ఎలాగైతే కాపాడానో, ఎలాగైతే దీవించానో, అలాగ మీరు ప్రతి నెలలో ప్రతి సంవత్సరంలో 7వ నెలలో, ప్రతి సంవత్సరం 7వ నెలలో ఇది చేయాలి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మనం దీని గురించి లోతుగా స్టడీ చేస్తే లేవికాండంలో 35వ వచనం చదువుకున్నాం. 35 చదివాం కదా. ఇప్పుడు 37 చదువుతాం. ఇప్పుడు 23వ అధ్యాయం లేవికాండము 37వ వచనం. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములిచ్చు దినములు గాకయు, మీ మ్రొక్కుబళ్ళు దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలు ఇచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. మీరు చేయాల్సినవి అన్నీ కూడా మంచి కానీ, మేలు కానీ, క్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఆశీర్వాదకరంగా కానీ, దీవెనకరంగా కానీ, దాన ధర్మాలు కానీ, బలులు కానీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చాలా విషయాలు. దేవునికి స్తోత్రం. 38 వచ్చింది. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావాలను. ప్రతిరోజు ఒక్కొక్క అర్పణం అన్నమాట. ఒక్కొక్క అర్పణాన్ని ఇచ్చి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఏది చేయమంటున్నాడో, ఏ రోజు ఏం చేయమంటున్నాడో ఆ రోజు ఆ అర్పణనిచ్చి దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి మహిమ చెల్లించాలి. 39 వచ్చింది. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూ పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. మీరు 7 దినాలు పండగను ఆచరించాలి. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినం. విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినం వరకు 8 రోజులు గొప్ప పండగ అన్నమాట అది. అందుకే యేసు ప్రభువారు మహాదినమైనటువంటి అంత్య దినము అంటే ఆ యొక్క మహాదినమైన విశ్రాంతి దినము 7వ నెలలో, అంటే అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లోనమాట. ఇప్పుడు సెప్టెంబర్ లేదా అక్టోబర్, ఇప్పుడు జూన్ కదండి, ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ వస్తుంది. ఓకే, దేవుని స్తోత్రం. సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ వస్తుంది అనమాట. ఇవాళ 7వ నెల, అది యూదుల యొక్క నెలగా నేను చెప్పటం. ఓకే, 40 వచ్చిన. మొదటి దినమన్న మీరు దబ్బ పండ్లను, మొదటి దినాన్ని ఏంటంటే దబ్బ పండ్లను, ఈత మంటలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. ఈ పట్టుకొని అంటే 7 దినాలు ఉత్సాహం చేస్తూ ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ యూ షాల్ టేక్ ఆన్ ద ఫస్ట్ డే ద ఫ్రూట్ ఆఫ్ స్ప్లెండిడ్ ట్రీస్, branches of palm trees, and boughs of leafy trees, and willows of the brook tree. And you shall rejoice before the Lord your God 7 days.
అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరించవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరించవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసి తిని. మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసించవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసించవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ నియామక కాలాలన్నీ తెలియజెప్పాడు అనమాట. అప్పుడు ఇశ్రాయేలీయులు చేయమని చెప్పాడు. ఆనాటి నుండి నేటి వరకు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు కూడా దాన్ని చేశాడు. 7వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం 2వ వచనం అక్కడ నుండి మీరు చదువుకుంటూ వస్తే మీకు కనపడుతుంది. పర్ణశాలల పండుగ 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 పండుగ. ఆ పండుగకి యేసుక్రీస్తు వారి యొక్క అన్నదమ్ములు కూడా వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఆ పండుగకి నేను రాలే, మీరు వెళ్ళండి అని చెప్పాడు. తర్వాత వచ్చి ఆయన పండుగ రోజు మధ్యలో, పండుగలు అంటే మధ్యలో అంటే 3వ రోజు 4వ రోజు అనుకుందాం, మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? చక్కగా వాక్యం చెబుతున్నాడు అనమాట దేవాలయంలోకి వెళ్ళి. ఆ తర్వాత ఆయన్ని చాలా హింస పెట్టారు, బాధ పెట్టారు, చంపాలని చూశారు. అది మాట్లాడుకుంటూ వస్తా యేసు ప్రభు వారు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. పండుగ రోజు, మహాదినమైనటువంటి అంత్య దినము, పర్ణశాలల పండుగ రోజు. అది ఇశ్రాయేలీయులకు అందరికీ ఉత్సహించే పండుగ అనమాట. 8 దినాలు చేయాలి దాన్ని. 8వ రోజు ఇంకా ఎక్కువగా అద్భుతంగా దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు మనకిచ్చిన కృప, పర్ణశాలలు, పండుగలు, దేవునికి స్తోత్రం. చాలామంది పర్ణశాలలని, గుడారాలని ఈ పండుగల పేర్లు పెట్టుకొని మీటింగ్లు చేసుకొని చాలా చేసుకొని మంచిగా హ్యాపీగా సంతోషిస్తారు. కొంతమంది దాని మీద డబ్బు సంపాదించుకుంటారు, వ్యాపారాలు చేస్తారు. అక్కడ ఆ పండుగల్లో డబ్బుల కోసమే సంపాదించుకొని బుక్స్ అమ్ముకోవటానికి, క్యాసెట్లు అమ్ముకోవటానికి, ఇంకా కొంతమంది తినే పదార్థాలు అమ్ముకోవటానికి కూడా వస్తారు. ఇంకా చాలా నానా రకాలుగా కూడా చేస్తారని నేను విన్నాను. ఏదేమైనా పిల్లారా, దాన్ని డబ్బుగా, వ్యాపారంగా, లేకపోతే దాన్ని ఏదో ఒక సొంతమైనటువంటి బిజినెస్ లాగా చేసుకుంటున్నారు కొంతమంది. అట్లా బ్రతుకు తెరువుకి కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. కానీ ఇది అట్లా కాదండి. ఇశ్రాయేలీయులు దేవుడు ఎడారి ప్రాంతంలో, అడవి ప్రాంతాల్లో 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గుడారాల్లో వారిని నివసింపజేసి, వారికి నివాసం లేదు 40 సంవత్సరాలు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, ప్రయాణాలు చేస్తూ ఉండాల్సిందే, గుడారాలు పాతుకుంటా పీక్కుంటూ వెళ్ళిపోతూ ఉండాల్సిందే. ఇది గుర్తుగా ఉండటానికి మీరు ఇలాగ ఉత్సహిస్తూ సంతోషిస్తూ పండగ చేయండి అని దేవుడు చెప్పాడు. దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ, దేవుని కార్యాలు గుర్తు చేసుకుంటూ, దేవుని సన్నిధిని గుర్తు చేసుకుంటూ, నాటి నుండి నేటి వరకు దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయుల యొక్క దేశానికి రావటానికి మధ్యలో జరిగిన కార్యాలన్నీ కూడా గుర్తు చేసుకుంటా దేవునికి స్తోత్రం. 7వ నెలలో 7 దినాలు పండగ చేయాలి. 8వ దినం మహాదినముగా ప్రకటిస్తూ ఎక్కువగా పండగ చేయాలి, దేవుని స్తుతించాలి. విశ్రాంతి దినం అందరూ కూడుకోవాలి. విశ్రాంతి దినాన్ని తోలనాడుతున్నావు అని చెప్పి యేసు ప్రభుని అంటూ ఉండారు. విశ్రాంతి దినమున నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, స్వస్థపరుస్తున్నావు, పనులు చేయకూడదు అని ఉంది కదా, ఏ పని చేయకూడదు అని చెప్పాడు కదా ఈ లేవి కాండంలో. ఇదే మాట్లాడుతూ ఉండారనమాట యేసు ప్రభుతో. యేసు ప్రభు అందుకే ఏమన్నాడంటే, మీరు మరి విశ్రాంతి దినం నాడు మోషే మీకు నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి విశ్రాంతి దినం నాడు మీరు సున్నతి చేస్తున్నారే, అది మోషే ద్వారా నియమించబడింది కాదు కదా, అది అబ్రహాముతో దేవుడు చెప్పింది కదా, అబ్రహాము నుండి వస్తుంది కదా, అది ధర్మశాస్త్రం లేదు. కానీ మోషే దాన్ని ఇలాగ మీరు చెయ్యండి అని ధర్మశాస్త్రం రాసి ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు. కానీ అది అబ్రహాము నుండి వచ్చింది, ధర్మశాస్త్రం లేదని కూడా ఆ వాక్యాన్ని కూడా యేసు ప్రభువు దానికంటే ముందు వాక్యాల్లో చెప్పడం జరిగింది. అందుకే విశ్రాంతి దినానికి కూడా నేను ప్రభువునై ఉన్నానని చెప్పాడు యేసు ప్రభువు కొన్నిసార్లు. దేవాలయము కంటే కూడా నేను గొప్పవాడిని అని చెప్పాడు యేసు ప్రభువు. అబ్రహాము కంటే గొప్పవాడిని అన్నాడు, మోషే కంటే గొప్పవాడిని అని చెప్పాడు. మోషే గ్రంథాల్లో కూడా నన్ను గురించి రాశాడు అని చెప్పాడు. అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, నన్ను చూసాడు, సంతోషించాడు అని కూడా చెప్పాడు. యోనా కంటేను, సొలొమోను కంటేను, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా అందరికంటే కూడా గొప్పవాడిని అని యేసు ప్రభు చెప్పటం మనం చూస్తాము. విశ్రాంతి దినమును ఆచరించకుండా మేరుతున్నాడని యేసు ప్రభు గురించి మాట్లాడారు. ఆ మహాదినమ నాడు అద్భుతమైన రీతిలో యేసు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో దప్పికొన్నటువంటి వారు నా దగ్గరికి రండి. 37వ వచనంలో, 7వ అధ్యాయం 37వ వచనంలో
ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి. ఇంకా ఏమంటున్నారు? 41 వచనం, 7వ అధ్యాయం యోహాను సువార్త 41 వచనం. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమిటి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. లేఖనాలని చూస్తూ ఉన్నారు పిల్లారా, లేఖనాలని ప్రకటన చేస్తూ ఉండారు, లేఖనాలని చెబుతూ ఉండారు, లేఖనాలు ఎత్తి మాట్లాడుతూ ఉండారు. యూదులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆ దినాలు శాస్త్రులు కానీ పరిశీలు కానీ అందరూ. యేసు ప్రభు కూడా లేఖనాన్నే చెబుతూ ఉన్నాడు. మీ లేఖనంలో మోషే ఇలాగ రాశాడు కదా, కానీ మీరు మరి ఆ దినము నాడు మీరు సున్నతి చేస్తారంట. ఆ రోజు దేవాలయాలు తీసుకెళ్ళి సున్నతి ఎందుకు చేస్తున్నారా బాబు? సున్నతి చేయొద్దు కదా మరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అని సున్నతి అనేటువంటిది గ్రంథం రాకముందే ఉంది. సున్నతి పెట్టింది ఆయనే, సున్నతి చేయమని చెప్పింది ఆయనే, సున్నతికి కూడా మూలకారకుడు ఆయనే, దాని ప్రారంభికుడు ఆయనే, అన్నిటికీ ప్రారంభికుడు యేసు ప్రభు. పిల్లారా, యేసు ప్రభువుని విశ్రాంతి దినము నాడు నీవు ఇంత భయంకరంగా నీవు స్వస్థపరుస్తూ ఉండవు, దయ్యాలు ఎలగొడతా ఉండవు, బాగు చేస్తూ ఉండవు, బోధ చేస్తూ ఉండవు, ఇవి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకేమేమో మాట్లాడుతూ ఉన్నారు. సరే, బోధ అంటే చేస్తారనుకండి, బాగు చేయొద్దంట, స్వస్థపరచొద్దంట, దయ్యాలు ఎలగొట్టొద్దంట. అందుకే యేసు ప్రభు చెబుతుంది, ఆ మహాదినం నాడు లేచి నిలబడి చెబుతూ ఉన్నాడు, దప్పికొన్నటువంటి వారు నా దగ్గరికి రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకున్నాం. దప్పికొనిన వారులారా నేళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఏమీ ఇవ్వకుండానే కొనండి. ఈ వాక్యాలు లేఖనాలుండి, లేఖనాల గురించి చెబుతా ఉండి అని అంటాడు. లేఖనం చెప్పినట్లుగా నాయందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నాయందు విశ్వాసం ఉంచండి. విశ్రాంతి దినమనందు విశ్వాసం కాదు, మోషే రాసిన గ్రంథమనందు విశ్వాసం కాదు. గ్రంథాలని కొట్టివేయటానికి రాలేదు, లేఖనాలను కొట్టివేయటానికి రాలేదు, నేను ఆజ్ఞను కొట్టివేయటానికి రాలేదు, ఆజ్ఞలు నెరవేర్చడానికి, లేఖనాలు నెరవేర్చడానికి, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని యేసు ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉండాలి పిల్లారా. దేవునికి స్తోత్రాలు. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, ప్రకటన గ్రంథం కూడా మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్పయు ఓమేగయు, అనగా ఆది అంతమనై ఉన్నవాడను. తప్పికొనిన వానికి జీవ జలముల బుగ్గలోని జలములను, ఎవడైతే దప్పికొని ఉన్నాడో వానికి జీవ జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ మాట్లాడాడు యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమై యోహాను భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యోహానే రాసింది ఇది కూడా. పద్మస్తీపంలో ఉన్నప్పుడు, ఆయన మనుషులందరికీ దూరంగా ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ఆ యొక్క దివిలో ఉండి ప్రత్యక్షతను పొందుకొని యేసు ప్రభు స్వరాన్ని వింటూ ఆయన రాస్తూ ఉన్నాడు పిల్లారా. ప్రకటన గ్రంథం 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచూ ఉన్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము, ఉచితంగా పుచ్చుకొనని అని అంటున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుదాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచూ ఉండు నీటి ఓట వలెను ఉందువు. అండ్ ద లార్డ్ విల్ గైడ్ యూ కంటిన్యూలీ అండ్ సాటిస్ఫై యువర్ డిజైర్ ఇన్ scorched places and make your bones strong, and you shall be like a watered garden, like a spring of water whose waters do not fail. Isaiah chapter 58 verse 11. Praise the Lord. Hallelujah. Devariki stotra. The Spirit and the bride say, come, and let the one who hears say, come.
and let the one who is thirsty come. Let the one who desires take the water of life without price. దేవుని స్తోత్రం. ఏమాత్రం కూడా మీరు డబ్బు ఇవ్వకుండానే, డాలర్స్ ఇవ్వకుండానే, వితౌట్ డాలర్స్, వితౌట్ మనీ, యూ కెన్ ఫ్రీలీ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్, anointing of the Holy Ghost and power of the Holy Ghost, healing of the Holy Ghost. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు వరాలను మనకిస్తున్నాడని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అర్థమవుతుంది పిల్లారా. దేవుని ఆత్మ ద్వారా వరాలు వస్తావండి మనకి. దేవుడే మన స్వస్థపరుస్తాడు. దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ, యేసు క్రీస్తు ఆత్మ, యేసు క్రీస్తునందు విశ్వాసము మళ్ళీ నిత్య జీవానికి కారణంగా చేస్తూ ఉంది, మనకి స్వస్థతనిస్తూ ఉంది. ఆరోగ్యాన్ని విశ్రాంతి దినం నాడు కూడా స్వస్థపరుస్తాడు దేవుడు. విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రభువుని గురించి మాట్లాడుతున్నా. ప్రభువునందు విశ్వాసం ఉంచట్లా. ఏసే క్రీస్తుని నమ్మట్లేదు, ఏసే రక్షకుడని నమ్మట్లేదు, ఏసే నిత్య జీవనిస్తాడని నమ్మట్లేదు. తండ్రి దగ్గర నుండి వచ్చానని చెబుతున్నాడు. 7వ అధ్యాయం మొత్తం చదవండి మీరు. నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్తా ఉన్నాడు. తండ్రి దగ్గర నుండి నేను పంపబడినటువంటి వాడును, నేను కొద్ది కాలం మీ మధ్యలో ఉంటాను, తర్వాత నేను కనపడను మీకు అని అంటా ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తాడు? ఎటో ఆ దేశానికి, ఈ దేశానికి, గ్రీస్ దేశానికి వెళ్ళిపోతాడా అని అనుకుంటా ఉన్నారు పిల్లారా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం మీరు దప్పికొంటే, విశ్రాంతి దినమైనా కానీ, అది ఏ దినమైనా కానీ, ఎక్కడుండా కానీ, ఏ పరిస్థితిలో ఉండా కానీ, యేసునందు విశ్వాసం ఉంచితే, యూదులకి ఆ దినాలు ఈ దినాలు అనేటువంటి కొంచెం పట్టింపు ఉంది కానీ దేవునికి లేదు పిల్లారా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే, విశ్రాంతి దినాన్ని సిద్ధం చేసిన దేవుడే, విశ్రాంతి దినాన్ని వాళ్ళకి ఇచ్చిన దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువునందు విశ్వాసము నిత్య జీవాన్ని ఇస్తుంది. ఒకవేళ ఎండిపోయి ఉన్నారా, వేసారిపోయి ఉన్నారా, విసుగు చెంది ఉన్నారా, మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు చేసుకోలేనటువంటి పనులు ఏవైనా కానీ మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయా, భారానికి గురి చేస్తా, తలనొప్పి పుట్టిస్తూ ఉన్నాయి, హెడ్ఏక్గా ఉందా, ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. మీ కడుపులో నుండి, మీ అంతరంగమును, మీ లో కడుపులో నుండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ ద లివింగ్ వాటర్ విల్ స్ప్రింగ్ అప్ అని ఉంది. ఇంకొక లేఖన భాగాలు మనం చదివినట్లయితే, బాటమ్ ఆఫ్ ద హార్ట్, హృదయాంతరంగాల్లో అట్టడుగులో నుండి దేవుడు జలాన్ని పుట్టిస్తాడు పిల్లరా, జీవాన్ని పుట్టిస్తాడు, శక్తిని పుట్టిస్తాడు, బలాన్ని బలహీనులుగా ఉన్న మీకు బలాన్ని ఇస్తాడు. అనారోగ్యంగా ఉంటే, రోగంతో ఉంటే, వ్యాధితో ఉంటే దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ మీరు తల నొప్పితోనూ, లేకపోతే బ్యాక్ పెయిన్తోనూ, స్పైనల్ కార్డ్ పెయిన్తో బాధపడుతూ ఉంటే పెయిన్స్ అని తీసేస్తాడు. మెడ నొప్పులు, మెడలు వంగిపోతి పతమ నరాల బలహీనత చేత ప్రతి నొప్పిని యేసు నామములో గద్దిస్తా ఉన్నాను ఇప్పుడే. ప్రతి బ్యాక్ పెయిన్, ఎవ్రీ స్పైనల్ cord pain be released right now in the name of Jesus and be healed, be restored in Jesus name. అద్భుతం జరుగును గాక, స్వస్థత కలుగును గాక. ఇంకా చాలా ఇరిటేట్గా ఉంది, చాలా మందికి బలహీనతగా ఉండారు, ఇరిటేట్ అవుతూ ఉండారు, బీపీతోనూ షుగర్తోనూ బాధపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెడతా ఉన్నాయి పిల్లారా. ఎండిపోయిన వారిగా ఉండారు. మీ శరీరం ఎండిపోతూ ఉంది, మీ మనసు ఎండిపోతూ ఉంది, మీ దేహం ఎండిపోతూ ఉంది, మీ ఆత్మ, మీ గుండె ఎండిపోతూ ఉంది. ఎందుకంటే బీపీ చేత, టెన్షన్స్ చేత మిమ్మల్ని టెన్షన్ పెడతాడు అపవాది, సాతానుడు, దురాత్మ. యేసు నామములో టెన్షన్ తొలగిపోవును గాక, బీపీ రోగము గద్దించబడును గాక, ఎండిపోయిన స్థితి గద్దించబడును గాక, నీటి ఓటలు ఉబుకును గాక. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తునందు విశ్వాసం ప్రజల జీవితంలోనూ నీటి ఓటలను ఉబికింప చేయను గాక నా ఆజ్ఞాపిస్తా ఉన్నాను. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ అండ్ ఐ రిలీజ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. లివ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. చాలామంది బ్రతుకుల్లో, జీవితాల్లో పిల్లల మనుషుల చేత, మనుషుల మాటల చేత, వారి యొక్క క్రియల చేత, వారికి అవమానం చేత, వారి యొక్క మాటలు అవమానము, మాటల యొక్క భయంకరమైనటువంటి దుష్టశక్తితో నింపబడినటువంటి ప్రభావం చేత పీడించబడతా ఉన్నారు. వ్యాధికి లోనవుతూ ఉండారు, అనారోగ్యానికి లోనవుతూ ఉండారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, నిరుత్సాహము, నిస్సత్వ, కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్టి ఆత్మ ఇప్పుడే గద్దించబడును గాక. ఏ మనుషుడైనా నిన్ను బాధ పెడతా ఉంటే, ఏ స్త్రీ అయినా నిన్ను బాధ పెడతా ఉంటే, ఎలాంటి స్త్రీ అయినా కానీ ఆ స్త్రీ యొక్క భార్య నుండి, ఉరుల నుండి, ఉచ్చుల నుండి నువ్వు విడిపించబడదు గాక యేసు నామములో. ఆ పురుషుని యొక్క ఉచ్చుల నుండి, ఉరుల నుండి యేసు నామములో విడిపించబడదు గాక. ఇప్పుడే
విడుదల కలుగును గాక. ఎవ్రీ డిప్రెషన్, అప్రెషన్, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ డెలివర్డ్ ఇన్ జీసస్ నేమ్. బీ డెలివర్డ్, బీ రిలీజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కట్లన్నీ తెగిపోవును గాక, మోకులన్నీ యేసు నామములో విరిచివేయబడును గాక, తుత్తునీలుగా నరికివేయబడును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావో, దేవుని మార్గంలో ఉంటావో, దేవుని మాట వింటావో, దేవునికి లోబడతావో, దేవునికి విధేయత చూపిస్తావో, అప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. పిల్లారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకము ఇప్పుడే నీ ఇంటిని తాకుతా ఉంది, నీ హృదయాన్ని తాకుతా ఉంది, నీ అంతరంగాన్ని నింపుతా ఉంది. ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్ అండ్ బ్రేకింగ్ ఎవ్రీ యోక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్రేకింగ్ ద చైన్ ఆఫ్ డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్రేకింగ్ every oppression, depression spirit and bondages in the name of Jesus. ప్రతి బంధకాలు, ప్రతి నిరుత్సాహం, కృంగిపోయిన స్థితి, నీ యొక్క మనసుని కల్లోల పెడుతున్నటువంటి దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి ఆత్మలన్నీ గద్దించబడును గాక. నీటి ఓటలు ఉబుక్కుంటా వచ్చును గాక. నిస్సత్వ కృంగిపోయిన స్థితి నుండి లేవనెత్తబడుదురు గాక. ఎడారితో ఎండిపోయిన స్థితిలో నుండి యేసు నామములో నీటి ఓటలు మీ యొక్క హల్లెలూయా హృదయాన్ని, జీవితాన్ని తాకును గాక. ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. హల్లెలూయా. నీరు కట్టినటువంటి తోటలాగా ఉందురుగాక, పచ్చగా ఉందురుగాక. ఓ అద్భుతమైన రీతిలో మీరు వర్ధిల్లుదురుగాక, జీవముతో శక్తితో నింపబడుదురుగాక. విశ్వాసం ఉంచండి పిల్లారా ప్రభునందు విశ్వాసము. హల్లెలూయా. యూదులు వ్యతిరేకిస్తా ఉన్నారు అనేక సార్లు. విశ్రాంతి దినం నాడు ఏమి చేయకూడదని యేసు ప్రభుని వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆగిపోయిన పిల్లారా, మంచే కదా జరుగుతుంది, మేలే కదా చేస్తుంది, అద్భుతాలే కదా చేస్తుంది, గొప్ప కార్యాలే కదా చేస్తుంది. యేసు క్రీస్తు వారు 6వ అధ్యాయం మొత్తంలో మాట్లాడాడు అనేకమైనటువంటి విషయాలు. నేను పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని చెప్పుకుంటా వచ్చాడు. దేవుని దగ్గర నుండి వచ్చాను, పరలోకం నుండి వచ్చాను, దేవుని తండ్రి ఇంట్లో నుండి వచ్చానని చెప్పి నన్ను నమ్మట్లేదు ప్రజలు. ఎన్నో రీతులుగా మాట్లాడాడు యేసు ప్రభువారు. తర్వాత 7వ అధ్యాయం, తర్వాత 8వ అధ్యాయాలుగా కంటిన్యూ చేస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తున విశ్వాసం అద్భుతాలు చేస్తాం. మిమ్మల్ని వెంబడిస్తున్న దురాత్మలు కావచ్చు, దైవాత్మలు కావచ్చు, నానా రకాలైనటువంటి చీకటి వెంబడిస్తుంది కొంతమందిని బలహీనపరుస్తూ ఉంది. వారి కంట్రోల్ తప్పిపోయేటట్లు చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం చేస్తూ ఉంది. చెడ్డగా మాట్లాడటానికి, చెడ్డగా తలంచడానికి, చెడ్డగా చేయటానికి, అంత చెడుగా బ్రతకటానికి ప్రేరేపిస్తూ ఉంది. చెడు జీవితాన్ని, చెడు అంతా చెడే. ఇది కూడా దురాత్మేనండి. ఎండిపోయిన స్థితి, సాతాను శక్తి, బలహీనపరిచే ఆత్మ. యేసు నామములో ఆత్మ నుండి విడుదల పొందుదురు గాక. యూదుల యొక్క మెంటాలిటీ నుండి విడుదల పొందుదురు గాక. పరిసేల యొక్క మెంటాలిటీ నుండి విడుదల పొందుదురు గాక. సద్దుకాయల మెంటాలిటీ నుండి విడుదల పొందుదురు గాక. ప్రధాన యాజకుల యొక్క మెంటాలిటీ నుండి విడుదల పొందుదురు గాక. వాళ్ళ మనసు నుండి, వాళ్ళకి చేతస్థం నుండి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్న దేవుని ప్రేమకి, కనికరానికి, దయకు విరోధంగా ఉన్నటువంటి అలాంటి శక్తులు ఎవరిలోనైతే పనిచేస్తున్న వాటి నుండి విడుదల పొందుదురు గాక. ఇప్పుడే రండి యేసు ప్రభు దగ్గరికి, స్వస్థత పొందండి, బాగుపడండి, విడుదల పొందండి. మీకున్న కష్టము, బాధ, దిగులు, వ్యాకులము, అప్పుల బాధ కావచ్చు పిల్లారా, మిమ్మల్ని పీడిస్తూ ఉంది. ఆర్థికంగా మీరు బాధపడుతూ ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, అక్రమమైనటువంటి సంబంధాలతో ఉన్నారు, భయంకరమైనటువంటి స్థితిలో మీరు జీవిస్తూ ఉన్నారు. అన్యాయం, అక్రమం, మోసము, దాని ఆత్మ, దాని శక్తి, దాని ప్రభావము, దాని యొక్క మస్ట్ అంతా యేసు నామములో కడిగివేయబడను, తీసివేయబడను, తొలగించి వేయబడును కాక, పెరికి వేయబడును కాక, పెళ్ళగించబడును గాక. దురాత్మ శక్తి అంతా నీటి ఓటల చేత నింపబడుదురు గాక, సమృద్ధితో నింపబడుదురు గాక. హల్లెలూయా. జీవ జలముతో నింపబడు. సాతాను శక్తులని గద్దించబడును గాక. దుష్ట శక్తులని గద్దించబడును, వ్యభిచారపు ఆత్మలని గద్దించబడును గాక, విననోళ్ళని ఆత్మలు గద్దించబడును గాక, తిరుగుబాటు చేసే ఆత్మలు గద్దించబడును గాక, మానసికమైన ఒత్తిళ్లు కలుగజేసే ఆత్మలు గద్దించబడును గాక, అప్పుల పాలు చేసే ఆత్మలు గద్దించబడును గాక, కృంగిపోయేటట్లు చేసే ఆత్మలు గద్దించబడును గాక, భయంకరమైనటువంటి రీతిలో ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మలు గద్దించబడును గాక, పాపము, క్రోధము, కక్షలు, భేదాలు, విమతాలతో ఉండే ఆత్మ గద్దించబడును గాక. ఏ మనస్సుని, ఏ హృదయాన్ని, ఏ అంతరంగాన్ని
పాడు చేస్తుందో ఇట్టి దురాత్మ శక్తులు, చీకటి ఆత్మలు, చెడ్డ క్రియలతో అట్లాంటి దురాత్మ శక్తులన్నీ కూడా ఆ హృదయాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. హృదయం కడగబడును గాక, జీవజలముతో నింపబడును గాక. యేసయ్య శక్తితో, పరిశుద్ధాత్మతో, అభిషేకముతో ఇప్పుడే నింపబడుదురు గాక. ఎన్నో రీతిలుగా మీ కుటుంబాలను, మీ పిల్లల జీవితాలను, మీ యొక్క భార్యను, భర్తను, తల్లిదండ్రులను ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ పాడు చేయడానికి పూనుకున్నాడు అపవాది. అట్టి శక్తులన్నీ కూడా, అట్టి దరిద్రపు ఆత్మంతా కూడా, దుష్టాత్మంతా కూడా నరికి వేయబడి, పెరికి వేయబడి, పెళ్ళగించబడి పారవేయబడును గాక. యేసు నామములో జీవ జలపు ఓటలు ఉబుకును గాక. ఎండిన ఎడారులు, భయంకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఎడారులు కూడా నీటి ఓటలతో నింపబడును గాక. నదుల వలె పొరలి పారును గాక. ప్రతి విధమైనటువంటి చీకటి ఆత్మలు గద్దించబడును గాక. అంధకార చీకటి గద్దించబడును గాక. అల్లరి ఆత్మలు గద్దించబడును గాక. నిరుత్సాహపరిచే ఆత్మలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, రక్షణ ప్రకటిస్తున్నాను, పరిశుద్ధాత్మ అగ్నిని ప్రకటిస్తున్నాను, అభిషేకాన్ని ప్రకటిస్తున్నాను, జీవాన్ని ప్రకటిస్తున్నాను. నీ సన్నిధి, నీ కృప బహుబలముతో నింపబడును గాక. నింపును గాక. విడుదల కలుగును గాక. మనుషుల బారి నుండి విడుదల, రాజకీయ నాయకుల నుండి విడుదల, అధికారుల యొక్క బారి నుండి విడుదల, వారి యొక్క వేధింపుల నుండి విడుదల, మానసికమైన ఒత్తిడి నుండి విడుదల, పోలీస్ స్టేషన్స్ నుండి విడుదల, పోలీసు అన్యాయముగా కేసులు పెట్టి బాధ పెడుతూ, జైల్లో వేసి బాధ పెడుతున్నటువంటి ఆ యొక్క పోలీస్ యొక్క బలగం నుండి విడుదల, కోర్టుల నుండి విడుదల, నానా రకాలైనటువంటి సాతాను దురాత్మ శక్తుల చేత, మతపరమైనటువంటి శక్తుల చేత పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. ప్రతి స్థలములో దేవుని సన్నిధి ప్రకటించబడును గాక. ప్రజలు దేవుని శక్తితో, దేవుని బలముతో, విడుదలతో, స్వస్థతతో, ఆనందముతో, శాంతితో నింపబడుతురు గాక. దేవుని రక్షణ బిడ్డలను బలపరచును గాక. విడుదల కలుగు చేయను గాక. థ్యాంక్ యూ జీసస్. మా దేశము దీవించబడును గాక. హల్లెలూయా. మా దేశం యొక్క ప్రధాని, నూతనముగా ఎంపిక చేయబడిన నరేంద్ర మోదీ గారు మరొకసారి దైవాత్మ గద్దించబడును గాక. గద్దించబడును. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా, మా దేశం యొక్క ప్రధాని, నూతనంగా ఎంపిక చేయబడిన ప్రధాని, అలాగనే నూతనంగా ఎంపిక చేయబడబోతున్నటువంటి ముఖ్యమంత్రులు దీవించబడుతున్నారు కాక. మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభా, మా జిల్లాల్లో ఉన్నటువంటి, మా తాలూకాల్లోనూ, మా దేశం అంతట్లో ఎంపిక చేయబడినటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్ దీవించబడుతురు కాక. న్యాయ సాతానికి ఏం పని లేదు. వాడు ఎన్ని ఆటంకాలు చేస్తూ ఉంటాడు. దురాత్మ, దైవాత్మ ఆటంకాలు చేస్తూ ఉంటాడు. దైవ శక్తులు, చీకటాత్మలు యేసు నామములో గద్దించబడును గాక. ఇప్పుడే ప్రకటిస్తున్నాను ప్రభా. బలాన్ని, శక్తిని, సన్నిధిని ప్రకటిస్తున్నాను. అభిషేకపు ఆత్మను ప్రకటిస్తున్నాను. దేవుని సన్నిధిని ప్రకటిస్తున్నాను. మా దేశం మీదకి దేవుని శక్తి నదిలాగా ప్రవహించును గాక. జీవ జలాలు ఉబుకును గాక. ప్రతి ఒక్క పార్టీలోను, ప్రతి ఒక్క అధికారుల్లోను, నాయకుడిలోను దేవుని సన్నిధి, జీవ జలపు ఓటలు పొర్లి పారును గాక. విశ్వాసముతో నీ యొద్దకు వచ్చి ప్రభా నిన్ను ఆరాధించుదురు గాక. నీ సన్నిధిని కనపరచుదురు గాక. అట్టి రీతిగా మా దేశాన్ని దీవించండి. ప్రధాని గారిని దీవించండి. గవర్నర్ గారిని దీవించండి. గవర్నర్స్ని దీవించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ప్రతి నాయకుడు దీవించబడును గాక. మా దేశము నీటి ఓటలతో నింపబడును గాక. మా దేశము నీటి ఓటల భయంకరమైనటువంటి ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా యేసయ్య నీటి ఓటలతో నింపబడి ఉబుకు ఓటలు పొర్లి పారును గాక. మా దేశం జీవజలాలు పొర్లి పారు. అట్టి కృపతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకంతో నింపండి. మహిమ, ఘనత ప్రభువా దేవా నీ సన్నిధికి ఆహ్వానిస్తున్నాం తండ్రి. నింపబడుదురు గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నా ప్రభా. ప్రార్థనతో ముగించుకుందాం మనం. దేవా నీ కృపను కుమ్మరించండి మా దేశం మీదకి, మా రాష్ట్రం మీదకి, మా జిల్లాల మీదకి, మా సంఘాల మీదకి, మా కుటుంబాల మీదకి, మా జీవితాల మీదకి,
మా ఇంటిలోనికి, మా పొలాల్లోనికి, మా వ్యాపారాల్లోనికి, ఉద్యోగాల్లోనికి, చదువుల్లోనికి, పిల్లల యొక్క చదువులు రాకపోకల్లోనికి, వారికి ఆరోగ్యము, వారికి ఎదుగుదల, వారికి కలిగిన సమస్తంలోనికి ఈ సన్నిధి జీవ జలము నదిలాగా ప్రవహించునుగాక. ఓటలు ఉబుకునుగాక, శక్తితో నింపబడుదురుగాక, అభిషేకంతో నింపబడుదురుగాక, నీ ఆనందంతో నింపబడుదురుగాక, నీ విడుదలతో నింపండి, దీవించండి, ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ అగ్నిని అభిషేకాన్ని మా మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహిమ ఘనత మీరే పొందమని దేవా, మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించమని, మా జీవితాల్లో నీ యొక్క ఆశీర్వాదాలు మేము అనుభవించినట్లుగా బలపరచమని, నీ యందు విశ్వాసం ఉంచి బిడ్డలు అనేకులు నీ యొద్దకు వచ్చి రక్షణ పొందినట్లు కృప చూపండి నాయన. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ దీవించండి, ప్రతి దేశాన్ని దీవించండి, ప్రతి రాష్ట్రాన్ని దీవించండి, ప్రతి జనాన్ని దీవించండి, ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి మతము, ప్రతి కులము దీవించబడును గాక. అందరూ రక్షణ పొందుదురు గాక. కుల, మత, ప్రాంతీయత భేదాలు లేకుండా రక్షణ పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక, స్వస్థత పొందుదురు గాక. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాస కాపుదల భద్రత ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం మళ్ళా మనం తిరిగి కలుసుకునేంత వరకు, అనగా 8:30 తిరిగి కలుసుకుందాం దేవుని చిత్తంలో. కొంచెం ఆటంకాలు బాగా వస్తుంది, ప్రార్థన చేయండి. ఎన్ని వచ్చినా కానీ నేను నెట్ని ఎదిరిస్తూ ఉన్నాను, మీ మధ్యలోకి వస్తూ ఉన్నాను, వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. సో మీ మధ్యలో రావడానికి నేను ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంది. మిమ్మల్ని నేనేం అడుక్కోవట్లేదు. కనీసం వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగన్నా కానీ యూట్యూబ్ వ్యూవర్స్ పెరుగుతారు కదా, యూట్యూబ్లో ఇంకా ఎక్కువగా స్వార్థ అందుతూ ఉంది. సో ప్రతి వాక్యము అప్లోడ్ చేయబడతా ఉంది. యూట్యూబ్లోకి వెళ్ళండి, ప్రతి ఒక్కరు జాన్ సైమన్ ముక్కాల అని కొడితే మరి నెట్లో కానీ, క్రోమ్లో కానీ, గూగుల్లో కాల్ చేసి చేస్తూనే ఉన్నారు ఒకళ్ళు, పని లేదు వాళ్ళకి. ఓకే, సో యూట్యూబ్లోకి వెళ్ళండి, మరి సెర్చ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన రీతిలో దేవుడు మిమ్మలను బహు గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు చెబుతున్నాను. మీరు ఈ పరిచర్యకు కూడా ఇంకా సహకరించాలనుకుంటే నాతో మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు నేను అడుక్కోవట్లేదు, నేను కాకపోతే చెబుతూ ఉన్నాను. అడుక్కునే బ్యాచ్ కాదు నేను. 38 సంవత్సరాల నుండి విశ్వాసంతో సేవ చేస్తూ ఉన్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు నాకు. యూట్యూబ్లోకి వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చాలు. సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏదైనా యూట్యూబ్ సేవ కూడా విస్తరిస్తుంది. అసూయపడొద్దు, ఈర్షతో ఉండొద్దు, లేదా సోమరులుగా ఉండొద్దు, బద్ధకస్తులుగా ఉండొద్దు. వెళ్ళండి, దేవుని స్తుతించండి. వాక్యమే కదా ప్రకటిస్తుంది. నేను మనుషులు కాదు కదా, లోకాన్ని కాదు కదా, లోక సంబంధమైన విషయాలు కాదు కదా. సో ఫేస్బుక్ ప్రతిరోజు కూడా రండి, ఫేస్బుక్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని వినండి. 8:30 ప్రకటిస్తాను. దేవుని చిత్తంలో అటు ఇటుగా ఒకవేళ ఒకసారి పరిస్థితులు బట్టి ఉంటుంది. ప్రార్థన చేయండి, అలాగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మరి మా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూ ఉంటాను, మిమ్మల్ని దీవించమని ప్రతిరోజు అడుగుతూ ఉంటాను. హల్లెలూయా. అది నా శ్వాస అండి, ప్రార్థన నా శ్వాస. మీ డబ్బుల కోసం కాదు, మీరు డబ్బులు ఇస్తారు, బంగారం ఇస్తారు, ఏది ఇస్తారని కాదు, నాకు అవసరమే లేదు. ఎంత ఇచ్చినా కానీ దేవుని సేవకు వాడుతూ ఉంటా, ఎవరికొకరు సహాయం చేస్తూనే ఉంటాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సీ యూ టుమారో బై 8:30 PM Indian time. Until then, take care, have a good day and wonderful day. Praise the Lord. Hallelujah.